ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నుదుటన బొట్టుంది, చేతికి గాజులున్నాయి, కాళ్ళకి మెట్టలున్నాయి, మెడలో మంగళసూత్రాలున్నాయి. కాని నీ పక్కన మొగుడు మాత్రం లేడు. తనసలు ఎక్కడున్నాడో తెలీదు. అసలు ఉన్నాడో లేదో కూడా తెలీదు. కనీసం వాడు ఎలా ఉంటాడో తెలుసా? ఎలా తెలుస్తుందిలే? ఆడేది నాటకం కదా. నీ పక్కన నీ భర్త లేకుండా, అసలు నీ భర్తతో నువ్వు కాపురం చేయకుండా నీకెందుకే ఈ సౌభాగ్యాలు? నీకెందుకే ఈ తాళి? నీ మెడలో బావ కట్టిన తాళి ఉన్నంత వరకు నా తాళికి విలువుండదు, నా సౌభాగ్యానికి అర్థం ఉండదు. మీ బంధం ముగిసిపోవాలంటే బావ కట్టిన ఈ మంగళసూత్రం నీ మెడలో ఉండకూడదు. అమ్మా, ప్లీజ్ అమ్మా, నా తాళిని వదిలేయండి. నా తాళిని వదిలేయండి అమ్మా. ప్లీజ్ అమ్మా. సహస్రమ్మ, ప్లీజ్ సహస్రమ్మ, కావాల్సి వస్తే ఈ తాళిని వదిలేసి నా పీకని పట్టుకుని చంపేయండి అమ్మా. నా మంగళసూత్రాల్ని వదిలేయండి అమ్మా. ప్లీజ్ అమ్మా. అమ్మా, మీ కాళ్ళు పట్టుకుంటాను, నా తాళ్ళని వదిలిపెట్టండి అమ్మా. నీ తాళిని పట్టుకుంటేనే నీకంత బాధగా ఉందా? నువ్వు మాత్రం అవతలి వాళ్ళ సంతోషాలతో ఆడుకోవచ్చా? ప్లీజ్ అమ్మా, మీకు దండం పెడతాను, నా తాళిని వదిలిపెట్టండి అమ్మా. వద్దమ్మా, వదలండి అమ్మా. విలువ లేని తాళి నీ మెడలో ఉన్న ఒకటే, లేకపోయినా ఒకటే. అసలు నువ్వు వాడదానివేనా? నీకు కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉన్నాయా? పవిత్రమైన గుళ్ళు ఇలాంటి అమంగళమైన పని నువ్వెలా చేసావు? అసలు నీకు తాళి విలువ తెలుసా? కరెక్ట్ టైంకి వచ్చావా బావా? ఇప్పుడు నేను ఏ మాత్రం ఎదురు మాట్లాడినా నిజం చెప్పేస్తాడా? నిన్నే అడిగేది చెప్పు శాస్త్రా.